నువ్వు తలా ఓ 10 కిలోల బియ్యమి, తలా ఒక 5,000 రూపాయల డబ్బులి, 10,000 డబ్బులి, ఏమైనా ఇవ్వు. కానీ దాని వలన వచ్చిన పాజిటివ్ ఇమేజ్ ఎంత ఉంటుంది అన్నటువంటిది రేపు ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటిది 40,000 50,000 డబ్బులు ఇచ్చినటువంటి వ్యవహారం ఇదంతా చూసి. అయితే ఇప్పుడు అసలు సమస్య ఎక్కడ ఉంటుందంటే ప్రజల్ని రోడ్డుల పాలు చేస్తే ఊరుకుంటారు. ఇప్పుడు మనకి ఈ 500 1000 నోట్ల రూపాయల రద్దప్పుడు బారులు తీరారు జనం. అదిగో రోడ్ల మీదకి మళ్ళీ క్యూ లైన్లు కట్టించాడు నరేంద్ర మోడీ అని చెప్పారు. అప్పుడు నరేంద్ర మోడీ ఏం చెప్పారు? ఎరువుల కోసం క్యూలు లేవు, విత్తనాల కోసం క్యూలు లేవు, మంచినీళ్ళ కోసం క్యూ లైన్లు లేవు, ఇవన్నీ నేను సరిచేశాను. ఒక్క 4 రోజులు కష్టపడండి, ఒక్క 3 నెలల్లో 2 నెలల్లో కష్టపడండి, 45 రోజులు అనుకుంటా ఆయన అడిగింది, కష్టపడండి, క్యూ లైన్ మన దేశానికి సంబంధించి అతిపెద్ద సంక్షోభాన్ని నివారిస్తాను. ఆ తర్వాత ఇప్పటికీ అది ఫెయిల్ అంటారు. కానీ ఎంత డబ్బులు చలామణిలోనే అంతా వచ్చేసింది బ్యాంకుల ద్వారా. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు తగలబెట్టబడ్డాయి, పారివేయబడ్డాయి సముద్రంలోనూ నదుల్లోనూ. అవన్నీ ఎక్కడి ఒరిజినల్ నోట్లే పాకిస్తాన్ ద్వారా ముద్రించినటువంటి పరిస్థితి. మన కాగితం వాళ్ళ కాగితం ఒకటే కావడం, పాకిస్తాన్ అట్లాంటి డూప్లికేట్లు సృష్టించింది కాబట్టినే దాన్ని దెబ్బతీసింది అప్పుడు నరేంద్ర మోడీ. దాని తర్వాతనే కదా పాకిస్తాన్ సంక్షోభాలు పడింది. అది పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే విత్తనాల కోసం బారులు తీరుతున్న రైతులు అనేటువంటిది రేవంత్ సర్కార్కి అతిపెద్ద భారం, అతిపెద్ద సమస్య, అతిపెద్ద సంక్షోభం. ఆలోచించుకుని దానికి ఏదైనా పరిష్కారం ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఫెయిల్యూర్ కిందకే వస్తుంది.